హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి అసలు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 5 రూల్స్ గవర్నమెంట్ పెట్టింది. ఆ 5 రూల్స్ ఏంటి, మీకు వస్తుందా రాదా, మీరు ఈ వీడియోని మీరే డిసైడ్ అవ్వచ్చు. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నాకు పాత ఛానల్ అనేది డిలీట్ అయింది, కొత్త ఛానల్ రీసెంట్గానే పెట్టాను. వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలో మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆధార్ కార్డు. లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం. ఎందుకు అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే మీ కుటుంబ పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి అనేది మొత్తం తెలిసిపోతుంది. అంటే మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే బ్యాంకుకు కనెక్ట్ అయి ఉంటుంది కనుక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ యొక్క ఖాతా ఎంత, అప్పులు ఎంత పొదుపు, అవన్నీ తెలుస్తాయి. అదేవిధంగా ధరణికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది కనుక మీకు భూమి ఎంత ఉందో కూడా తెలుస్తుంది. ఈ విధంగా మీరు నిజాలు చెప్పినా చెప్పకపోయినా ఈ ఆధార్ కార్డ్ అనేది మీకున్న మొత్తం డీటెయిల్స్ అనేది బయట పెడుతుంది కనుక ఈ ఆధార్ కార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు, అంటే విలేజెస్ వదిలి చదువుల కోసమో జాబ్ కోసమో వేరే దగ్గర ఉంటున్న వాళ్ళు, మీకు విలేజ్లో ఇల్లు రావాలంటే మీ ఆధార్ కార్డ్ అడ్రస్ కూడా విలేజ్ అయి ఉండాలి. మీరు విలేజ్లో జాగా చూపించి సిటీ అడ్రస్ ఆధార్ కార్డ్ పెడితే మాత్రం అట్లా ఇల్లు రావటం లేదు. వలస వెళ్తే ఇల్లు లేనట్టే. ఎందుకంటే మీరు వేరే దగ్గర ఆధార్ కార్డు ఉండి మీ విలేజ్లో అప్లై చేసుకుంటే మీకు రాదు. ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక రూల్స్ చూసుకుంటే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవన్నీ చూస్తారు. ఇంటింటి సర్వే, మీ ఇంటికి వచ్చి అడిగిరు కదా మీకు ఏమున్నాయి, మీ ఇల్లు ఎట్లుంది, మీ పరిస్థితి ఏందని చూసిరు కదా అది. నెక్స్ట్, గ్రామ సభల ఆమోదం. మీ పేరు వచ్చినాక కూడా పక్క వాళ్ళు మీ పేరు మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే పక్క వాళ్ళు చెప్పింది కరెక్టా లేదా అనేది మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారు. అధికారుల వల్లనో బై మిస్టేక్లనో కొంతమందికి ధనవంతులకు కూడా, అంటే పేదవాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి కూడా వస్తుందన్నమాట. అట్లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు గ్రామ సభల్లోనే తీసేసి నిజమైన అర్హులను యాడ్ చేయడం జరుగుతుంది. అసలు మీకు ఇల్లు రావాలంటే ఏమేమి ఉండొద్దు అసలు ఇవి ఉంటే మీకు ఇల్లు రాదు. 50,000 అంతకన్నా ఎక్కువ పరిమితి గల కిసాన్ క్రెడిట్ కార్డు. మీకు ఒక క్రెడిట్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. దానిలో లిమిట్ కనుక 50,000 ఉందనుకో అది రాదు. లిమిట్ అనేది, క్రెడిట్ కార్డుల లిమిట్ అనేది మీకు వచ్చే ఆదాయం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 50,000 క్రెడిట్ కార్డు మీకు ఇచ్చిండు అంటే క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ వాడు మీకు ఆస్తి ఉన్నట్టు, అంటే మీరు జాబ్ చేస్తున్నట్టు అని అర్థం. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో వాళ్ళకి రాదు, వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంటే. వ్యవసాయేతర వాణిజ్యం, అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకు కూడా రాదు. మీరు నెల జీతం 15,000 అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి మీకు కూడా రాదు. 15,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది, ఎక్కువనే అవుతుంది కనుక. నెక్స్ట్, ఆదాయం పన్ను, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీకు రాదు. రిఫ్రిజిరేటరు, ల్యాండ్ ఫోన్ ఉంటే కూడా రాదంట. మరి ఈ 2 ఎందుకు ఎట్టిరో నాకు తెలియదు. ఆ రిఫ్రిజిరేటర్ ఎవరైనా కొనుక్కోవచ్చు, 7-8 వేలు పెడితే వస్తుంది. ల్యాండ్ ఫోన్ ఎందుకో తెలియదు. 2.5 ఎకరాల కన్నా ఎక్కువ సాగు భూమి ఉంటే రాదు. ఇవి కనుక మీకు ఉన్నాయి అనుకోండి మ్యాక్సిమం మీకు ఇల్లు రాదు 80%. ఇక 20% చెప్పలేమన్నమాట. మీకు ఇవి కనుక ఉంటే మీకు ఇల్లు రాదు. ఇవి రూల్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, అయితే హైదరాబాద్లో ఇల్లు రావడం కష్టమే అని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో 2 వ్యక్తులు కూలీ చేసినా కుటుంబ ఆదాయం నెలకు 30,000 దాటుతుందని, అందులో వారు ఎంతో కొంత పొదుపు చేసుకున్న వివరాలన్నింటినీ ఆధార్ కార్డు ద్వారా వెల్లడవుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలలో ప్రధానమంత్రి మోడీ గారేమో 1,20,000 ఇస్తే రిమైనింగ్ సీఎం, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. మొత్తం రాష్ట్రంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇండ్ల కోసం 82 లక్షల పైగా దరఖాస్తులు అందగా వాటిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. మిగతా సగం ఎట్లా తీసేస్తున్నారు అంటే ఈ ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసి తీసేస్తున్నారు అన్నమాట. ఇవి రూల్స్. మరి మీకు వచ్చిందా ఇల్లు, రాలేదా, మీకు ఎందుకు రాలేదు, మీరు నిజంగా అర్హులేనా, మీ ప్రాబ్లం ఏంటి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు క్వశ్చన్ చేస్తే ధనికులు, అంటే ఎలిజిబుల్ కాకుండా కూడా లిస్ట్లో పేరున్న వాళ్ళ పేరు పోయి మీ పేరు వస్తుంది. మీరు నిజంగా పేదవాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోండి.
21 నుంచి 24వ తారీఖు వరకు గ్రామాలలో గ్రామసభ జరుగుతుంది. పట్టణాలలో అయితే కార్పొరేషన్ ఆర్ మీ కాలనీ పెద్దని అడగండి ఏడ జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోండి రేషన్ కార్డుకి, ఇందిరమ్మ ఇల్లుకి. మీరు నిజంగా పేదలైతే మీకు వస్తాయి. ఒకసారి ఈ రూల్స్ కూడా చూసుకొని ఆలోచన చేసుకొని అప్లై చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.